నీకున్న ప్రాబ్లం ఏంటో తెలుసుకోవడం సైకియాట్రిస్ట్గా నా డ్యూటీ. నువ్వు చెబుతావా, నన్నే తెలుసుకోమంటావా? సరే, నేనే తెలుసుకుంటాను. నాకు మైండ్ రీడింగ్ కూడా వచ్చు. మీ మమ్మీ డైవర్స్ తీసుకున్నప్పుడు తను ఒక సైకియాట్రిస్ట్ని కలిసింది. కానీ అతను మీ మమ్మీ హెల్ప్ చేయలేకపోయాడు. నేను కూడా నీకు హెల్ప్ చేయలేనేమో అని నువ్వు అనుకుంటున్నావు కదా? నీకున్న ప్రాబ్లం గురించి ఇప్పటివరకు ఎవరికి చెప్పలేదు, రైట్? నీ 15th బర్త్డేకి మీ ఫాదర్ వాచ్ ప్రెజెంట్ చేశారు, రైట్? మీ పేరెంట్స్ డైవర్స్ తీసుకున్న తర్వాత కూడా మీ ఫాదర్ అప్పుడప్పుడు నిన్ను కలుస్తూ ఉంటారు కదా? లేదు, ఆయన నేను మర్చిపోయాను. ఓకే. కాలేజీలో నువ్వంటే మీ లెక్చరర్స్కి చాలా ఇష్టం. కాదు, కాలేజ్లో నేనంటే ఎవ్వరికీ ఇష్టం లేదు. ఒకసారి డ్రాయింగ్ కాంపిటీషన్లో ఉరి తీయబడిన మనిషి బొమ్మ వేశాను. అది చూసి అందరూ నన్ను తిట్టారు. అమ్మ కూడా చాలా బాధపడింది. నువ్వు ఆ బొమ్మ టీవీలో చూసి వేసావా? కాదు, నా కళ్ళ ముందు కనిపించిందే గీశాను. ఇప్పుడు నేనేం ఆలోచిస్తున్నానో చెప్పగలరా? నువ్వేమీ ఆలోచించట్లేదు. ఆలోచిస్తున్నాను. మీరు మంచి సైకియాట్రిస్టే కావచ్చు, కానీ నాకు హెల్ప్ చేయలేరు. అంజలి, మనం ఎవ్రీ ఇయర్ లంచ్ చేసే ఈ రెస్టారెంట్లో ఉంటావని డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసాను. నీకు నా మీద కోపం తగ్గింది అంటే ఇట్టించిటే షాపింగ్కి వెళ్ళి నీకోసం ఏదైనా మంచి గిఫ్ట్ తీసుకుందాం. సో నా మీద ఇంకా కోపం పోలేదన్నమాట. అంజలి, ఒక కేసు ఫెయిల్ అయ్యి అతను చనిపోతే ఆ చావుకి నేనెలా కారణం అవుతాను? ఇట్స్ జస్ట్ అన్ యాక్సిడెంట్. కమ్ ఆన్. ఓకే, లిజన్ మీ. ఇప్పుడు నేను డీల్ చేసే ప్రియా అనే టీనేజ్ అమ్మాయి కేసు విషయంలో మాత్రం నేను సక్సీడ్ అవుతాను. నన్ను నమ్ము అంజలి. అంజలి, యాక్చువల్గా ప్రియా తన ప్రాబ్లం ఏంటో నాకు కూడా చెప్పలేదు. కానీ అమ్మాయి కళ్ళలో ఏదో భయం కనిపించింది. ఎవరో ఊరేసుకోవడం చూసిందట. మేబీ ఆ ఇన్సిడెంట్ తన మనసులో బాగా ఇంపాక్ట్ అయిందేమో అనిపిస్తోంది. అంజలి, ముందే చూసుకోవాల్సిందే. దగ్గరలో పెట్రోల్ బంక్ కూడా లేదా?
అడ్డెడ్డెడ్డెడ్డెడ్డె వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టు నా స్వప్న సుందరి బయటే ఉందన్నమాట. ఇక నేను బీటు కొట్టడం మానేసి నా హార్ట్ బీట్ గురించి చెప్పి ఐ లవ్ యూ అనేస్తా. హలో, హాయ్. సార్ సార్ ఇక్కడ దగ్గరలో బస్ స్టాప్ ఎక్కడ ఉంది సార్? ఇక్కడ దగ్గరలో బస్ స్టాప్ లేదు. మన కార్పొరేటర్కి చెప్పి బస్ స్టాప్ పెట్టించుకుందాం. ఓకే? అదిగా సార్, నేను చాలా దూరం వెళ్ళాలి, కాస్త చెప్పండి సార్ ప్లీజ్. ఓహో, ఓకే. స్ట్రైట్ గా వెళ్ళండి, రైట్కి తిరగండి, కొంచెం ముందుకెళ్ళి మళ్ళీ రైట్కి తిరగండి, తర్వాత లెఫ్ట్కి తిరగండి. అక్కడ కుక్కలు ఎక్కువగా ఉంటాయి, జాగ్రత్తగా వెళ్ళండి. ఓకే? లెఫ్ట్ తిరిగి కొంచెం ముందుకెళ్ళి మళ్ళీ లెఫ్ట్ తిరగండి, స్ట్రైట్ గా వెళ్ళి టక్కన తిరిగి చూడండి, అక్కడే బస్ స్టాప్ ఉంటుంది. ఇంకో విషయం, ఆ ఏరియా అంతా చీకటిగా ఉంటుంది, కాస్త జాగ్రత్తగా వెళ్ళండి. ఓకే? చాలా థ్యాంక్స్ సార్, వస్తానండి. బాయ్. ఎక్కడా నా డార్లింగ్? మై హార్ట్ బీట్, వేర్ ఆర్ యూ? నా కళ్ళలో కల సూటిగా చూసేవాళ్ళంటే నాకు అసహ్యం. ఎందుకని? అలా చూసేవాళ్ళందరూ నన్ను పిచ్చిదానా అంటారు కాబట్టి. అవునా? అవును. అందుకే నా చుట్టూ ఏం జరిగినా ఎవరితోనూ చెప్పను, నా మనసులోనే దాచుకుంటాను. చివరికి మా అమ్మకు కూడా చెప్పను. అమ్మకు కూడా చెప్పవా? అమ్మ కూడా నన్ను పిచ్చిదాన్ని అనుకోవడం నాకు ఇష్టం లేదు. చూడు ప్రియా, పిచ్చి అనేది యాక్చువల్గా హెల్త్ ప్రాబ్లం కాదు, అది జస్ట్ మైనర్ సైకలాజికల్ డిజార్డర్. ఒక మామూలు మనిషిలా కాకుండా కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేసినా కూడా దాన్ని పిచ్చి అంటారు. నాకు యాజ్ ఎ సైకియాట్రిస్ట్గా నీకు ఎలాంటి ప్రాబ్లం లేదని అనిపిస్తుంది. యు ఆర్ జస్ట్ ఫైన్, క్వైట్ నార్మల్. ఎస్ ప్రియా, నువ్వేంటో నీకు తెలుసు. ఎదుటి వాళ్ళు చెప్తే తెలుసుకోవాల్సిన అవసరం నీకు లేదు కదా. దెన్ బీ కాన్ఫిడెంట్. మీరు మంచి సైకియాట్రిస్ట్ కావచ్చు, కానీ సైకియాట్రిస్ట్ వల్ల తీరే ప్రాబ్లం కాదు నాది. అంజలి, పడుకో. కంటిన్యూస్గా దేని గురించి అంతసేపు ఆలోచించకూడదు. నన్ను కలిసిన ప్రతిసారి నేను నీకు ఎలా ఉపయోగపడతానో ఆలోచించు. అయితే నేను ఎవరికి భయపడకుండా జీవించాలనుకుంటున్నాను. ఐ డోంట్ వాంట్ టు బి స్కేర్డ్ ఎనీమోర్. ఫ్రమ్ హూమ్? ఎవరిని చూసి? ఓకే, నీ ప్రాబ్లం ఏంటో నేనే తెలుసుకుని సాల్వ్ చేస్తాను. ఓకే, బాయ్. హలో, నేనే, చెప్పు. మార్నింగ్ ఎక్స్క్యూజ్ మీ,
అయితే ఈవినింగ్ కలుద్దాం. హలో, ఎక్స్క్యూజ్ మీ. హే మ్యాన్, హలో. మై డియర్ స్టూడెంట్స్, టీనేజ్ లో ఉన్న మీరంతా బయట ఎలాగున్నా నాకు అనవసరం. బట్ వన్స్ క్లాస్ రూమ్ లోకి ఎంటర్ అయిన తర్వాత యూ మస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ ది సబ్జెక్ట్. ఇప్పుడు నేను మీకు చెప్పబోయే ప్రాబ్లం నాకే సాల్వ్ చేయడానికి చాలా టైం పట్టింది. సో చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఆనంద్, ఈ ప్రాబ్లం నెక్స్ట్ స్టెప్ ఏంటో వేసి చూపించు. ఎందుకు నీళ్లు నవ్వులుతున్నావు? వెళ్ళి ట్రై చేయి. ఏయ్, అసలు ఎందుకు వస్తారా కాలేజీకి? సోగ్గా బట్టలేసుకుని కారులో చక్కర్లు కొట్టడానికా? కూర్చో. ప్రియా, ప్రియా, నేనింత సీరియస్ గా క్లాస్ తీసుకుంటుంటే నిద్రపోతున్నావా? సార్, నిద్రపోవడానికి నా క్లాసే దొరికిందా? అది నో, నో ఎక్స్ప్లెనేషన్స్. గెట్ అవుట్, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. అరే, నేనెంతో కష్టపడి ప్రాబ్లం సాల్వ్ చేస్తూ మీ అందరికీ మంచి మార్కులు రావాలని కోరుకుంటుంటే కాలేజీకి రోజు వచ్చి ప్రియా హాయిగా నిద్రపోతోంది. హౌ షేమ్ఫుల్. అందుకే అందరూ ప్రియాని పిచ్చిది అంటారు. నథింగ్ రాంగ్ ఇన్ దట్. ప్రాబ్లమ్ సాల్వ్ చేయడమే లెక్చరర్స్ పని కాదు సార్. దే మస్ట్ అండర్స్టాండ్ దే స్టూడెంట్స్. రైట్, షీఈస్ రైట్. ఇక్కడికి కూడా వచ్చారా? నేను ఒక సబ్జెక్ట్ డీల్ చేయడం మొదలు పెడితే అది సాల్వ్ అయ్యే వరకు గమనిస్తూ ఉండడం నా డ్యూటీ. సరే కానీ ఎందుకు అలా ఉన్నావు? నేను ఇవాళ మాట్లాడదలుచుకోలేదు. ఓ, ఓకే. నువ్వు ఇవాళ మూడ్ ఆఫ్లో ఉన్నట్టున్నావు కదా? ఇట్స్ ఓకే. ఐ విల్ షో యూ స్మాల్ మ్యాజిక్. ఓకే ఓకే. వీటి గురించి తెలుసా? ఇవి మ్యాజిక్ కాయిన్స్. ఇప్పుడు చూడు, వీటిని నా లెఫ్ట్ హ్యాండ్లో పెడుతున్నాను. ఇప్పుడు అవి ఎక్కడున్నాయో తెలుసా? నా పాకెట్లో. చెక్ చేసుకుంటావా? ఓకే, ఇప్పుడు చూడు. ఇప్పుడు అవి నా రైట్ హ్యాండ్లో ఉన్నాయి. మ్యాజిక్. ఈజ్ ఇట్ ఇంట్రెస్టింగ్? ఓ, అర్థమైంది. నీకు నచ్చలేదు.
మ్యాట్నీ సినిమా చూసి నైట్ దయాల వేటలో పడదాం అనుకున్నాను. ఛా, అప్పుడే హౌస్ఫుల్ అయిపోయిందా? నువ్వు ఇక్కడ కనపడతావని తెలియక పొద్దుట మీ ఇంటి దగ్గర చాలాసేపు వెయిట్ చేశాను తెలుసా. చేతిలో 2 టికెట్లున్నాయి. ఎవరి కోసం వెయిట్ చేస్తుంది? ఎక్స్క్యూజ్ మీ, Hmm? నా బాయ్ ఫ్రెండ్ వచ్చి నా గురించి అడిగితే ఈ టికెట్ ఇచ్చేయండి. ఓకే మేడం, ఇదిగో. థ్యాంక్ యూ. వెల్కమ్. బాయ్ ఫ్రెండా? నేను ఒప్పుకోను. వాడికంటే ముందు నేనే ఎంట్రీ ఇచ్చి ఆ ప్లేస్ కొట్టేస్తా, అక్కడే సెటిల్ అయిపోతా. వస్తున్నా. నేను రావడం లేట్ అయితే నా గర్ల్ ఫ్రెండ్ టికెట్ ఇచ్చి వెళ్తానంది. ఇచ్చిందా? ఇచ్చింది. థ్యాంక్స్. ఫ్లాట్కి వస్తాను. మీరింత కోఆపరేటివ్ అనుకోలేదు. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. ఐ లవ్ యూ వెరీ మచ్. ఐ లవ్ యూ డార్లింగ్. ఐ లవ్ యూ డార్లింగ్. ఐ లవ్ యూ వెరీ మచ్. హలో, ఇది కార్ పార్కింగ్. 2-వీలర్ పార్కింగ్ అక్కడ. ఓ, అంటే నేను ఇంకా థియేటర్లోకి ఎంట్రీ ఇవ్వలేదా? ఓకే, ఇప్పుడు ఇస్తాగా. గెట్ రెడీ టు ఫేస్ హిమ్. నో, గెట్ రెడీ టు ఫేస్ మీ. ఎంతసేపు? సినిమా స్టార్ట్ అయింది. నేను నీకోసం హాఫ్ అన్ అవర్ గా వెయిట్ చేస్తున్నాను తెలుసా? ప్లీజ్ ప్లీజ్ అర్థం చేసుకో. ఐమ్ సారీ. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. వీడు ఆత్మ కదా. I was at Tank Bund actually, and suddenly I realized that Don't I was tell not at me. Tank Bund. I know you Actually, I was always at Gandipet, you know. think Please come. లెట్స్ గో. అంటే ఈ అమ్మాయి కూడా అంజలి, ప్రసాద్, ఐఎమ్ వెరీ టైర్డ్. రేపు ఈవినింగ్ మనం క్లబ్ లో కలుద్దాం, ఓకే? ప్లీజ్ అంజలి, ఎన్నో రోజుల నుంచి అడుగుతున్నా నువ్వే సమాధానం చెప్పడం లేదు. మన పెళ్లి గురించి నువ్వేమనుకుంటున్నావో నాకు ఈ రోజే తెలియాలి. అంజలి ప్లీజ్ చెప్పి. ప్రసాద్, చెప్పాను కదా, ఐఎమ్ నాట్ ఇన్ అ మూడ్. ఓకే నేను ఫోర్స్ చేయడం నాకు కూడా ఇష్టం లేదు. ఎనీవే, రేపు నేను పికప్ చేసుకోవడానికి వస్తాను, అప్పుడైనా చెప్పాలి. ఓకే బాయ్. బై.
ఈవినింగ్ ఫ్లైట్ కన్ఫర్మ్ చేయండి. బాయ్. హాయ్ అంజలి. హాయ్. మార్నింగ్ ఇంటికి వెళ్ళాను. అప్పటికి నువ్వు ఆఫీస్కి వెళ్ళిపోయావంట. మెసేజ్ ఇచ్చాను, అందిందా? ఎందుకు కలవాలనుకున్నావు? నీకు పెళ్ళయిందని నాకు తెలుసు, కానీ నీ మీద నాకున్న ఫీలింగ్స్ చెప్పాలనుకుంటున్నాను. నాకు కొంచెం టైం కావాలి. ఐ హావ్ టు థింక్ అబౌట్ ఇట్. ఐ చేంజ్ మై డ్రెస్ అండ్ కమ్.
ప్రియ సైకలాజికల్గా బాగా హర్ట్ అయింది. తనసలు ఏమీ చెప్పడం లేదు. వీపు మీద చేతులపైన గాయాలున్నాయి. ఎదిగిన పిల్లలు ఏదైనా తప్పు చేస్తే మందలించాలి కానీ ఇలా హింసించడం చాలా తప్పు. డాక్టర్, సారీ, పిల్లల పెంపకం మీ పర్సనల్ విషయమే అయినా ఒక డాక్టర్గా ఈ విషయం మీకు చెప్పక తప్పలేదు. డాక్టర్, ప్రియా పుట్టిన దగ్గర నుంచి నేనెప్పుడు చేసుకోలేదు. అసలు నా కూతురికి ఏమైందో నాకే అర్థం కావడం లేదు. డోంట్ వరీ, షీ విల్ బి ఆల్రైట్. కళ్ళు మూసుకొని నిద్రపోతే జరిగినవన్నీ మర్చిపోయి ప్రశాంతంగా ఉండొచ్చు. అసలు కళ్ళు మూతలు పడితే కదా. సరే, చిన్న కథ చెప్తాను, వింటూ నిద్రపో. హ్మ్? ఒక పెద్ద ఎడారిలో ఇద్దరు ఫ్రెండ్స్ నడుస్తున్నారు. అలా చాలా దూరం నడిచిన తర్వాత ఎటెళ్లాలో తెలియలేదు. కానీ అలా నడుస్తూనే ఉన్నారు. చీకటి పడింది. వాళ్ళు అక్కడే పడుకున్నారు. మళ్ళీ మార్నింగ్ లేచి చూస్తే చుట్టూ ఇసుక. ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితి. అయినా మళ్ళీ నడవడం మొదలుపెట్టారు. అలా మీరు ఇంతవరకు ఎవరికి కథలు చెప్పలేదు కదా? అవును, నీకెలా తెలుసు? చెప్పే కథలో మంచి ట్విస్ట్ ఉండాలి. ట్విస్ట్ అంటే? వాళ్ళిద్దరికీ అక్కడ ఒంటె దొరకొచ్చు కదా. ఒంటె, క్యామెల్. గుడ్. ఒంటె దొరికితే వాళ్ళు ఇంక నడవనవసరం లేదు. బాధలో ఉన్న మనిషికి ఓదార్పు దొరికినట్టు. మీరెందుకు అలా ఉన్నారు? నేనెలా ఉన్నాను? నాకెందుకో మీరు బాధపడుతున్నట్టు అనిపిస్తుంది. నాకు ఒకప్పుడు బెస్ట్ సైకియాట్రిస్ట్ అవార్డు వచ్చింది. అందరూ మెచ్చుకునేవాళ్ళు. నా వైఫ్ అంజలి నన్ను చాలా ప్రేమించేది. కానీ నా క్లయింట్ ఒక అతనికి హెల్ప్ చేయలేకపోయాను. అతను చనిపోయాడు. అప్పటి నుంచి అంతా మారిపోయింది. నన్నెవరూ నమ్మట్లేదు. అంజలి కూడా నాతో మాట్లాడట్లేదు. ఇప్పుడు నిన్ను కలిశాను. నిన్ను చూస్తుంటే ఆ చనిపోయిన క్లయింట్ నాకు గుర్తొస్తున్నాడు. నిన్ను క్యూర్ చేస్తే అందరూ నన్ను నమ్ముతారు. అంజలి కూడా నన్ను క్షమిస్తుంది. అందుకే నీ ప్రాబ్లం ఏంటని అడుగుతున్నాను. I see dead people. చనిపోయిన వాళ్ళ ఆత్మలు నాకు కనిపిస్తున్నాయి.